హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ తెలుగు టాక్స్. ఈ రోజుల్లో శాంతం, ప్రశాంతం, అలాగే మంచితనం అంటూ కూర్చుంటే ఎదుటివారికి మనం చేతకాని వారిలేనే కనిపిస్తాం. కష్టమైనా పర్వాలేదు, కొన్నిసార్లు కఠినంగానే ఉండండి. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతకగలిగేది. సన్మానం పొందడంలో గొప్పతనం లేదు, దానికి పొందడానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంటుంది. నిజాయితీ అలాగే నీ పనిలో సాధించాలనే సంకల్పం ఈ రెండు ఉంటే పూరిగుడిసెలో ఉన్న బంగారు మేడలు కట్టగలం. ఒక పురుగులా ఉన్నప్పుడు చీచీ అని చిరాకు పడతారు. అదే పురుగు సీతాకోక చిలుకలా మారినప్పుడు తన అందాన్ని చూసి మురిసిపోతారు. మన జీవితాల్లో కూడా అంతే. కష్టాలు ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు, విజయవంతంగా ఉన్నప్పుడు నిన్ను ఎవ్వరూ వదులుకోరు. వద్దని వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అని పరిగెత్తకు, ఎందుకంటే నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడూ నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు మాత్రమే అవసరం తీరాక ఇక అనవసరమని వదిలేస్తారు. వదిలేసిన వారు మళ్ళీ పిలిచారు అంటే మళ్ళీ ఏదో అవసరం ఉందనే అర్థం. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో రక్త సంబంధానికి కూడా పలకరింపు అనేది లేదు. డబ్బుకు ఇచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. ఎప్పుడూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు, ఎందుకంటే నువ్వు అందనంత దూరం వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా అన్నీ అర్థమవుతుంటాయి. అప్పుడు అర్థమైనా కూడా తిరిగి రాలేని పరిస్థితి ఉంటుంది. కూర్చొని ఒక్క క్షణం ఆలోచించు, అన్నీ గుర్తుకు తెచ్చుకో. నీ మీద పడింది నింద అయితే, నీకు జరిగేది అవమానమే అయితే సమయం తీసుకొని అది నిజం కాదని నిరూపించుకో. కష్టాలలో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకండి, ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దానిని సహాయం అంటారు. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా వీరిని మాత్రం సహాయం అడగకండి. మొదటి వారు శత్రువులు. ఎంతటి కష్టం వచ్చినా సరే శత్రువులను మాత్రం సహాయం అడగకండి, ఎందుకంటే శత్రువులు అనేవారు మనల్ని ఎలా నాశనం చెయ్యాలా, ఎలా అంతం చెయ్యాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రెండో వారు అహంకారులు, అలాగే పొగరుబోతులు. అహంకారుల్ని, పొగరుబోతుల్ని, గర్విష్ఠుల్ని కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అడిగితే వారు మన కష్టాల్ని తీర్చకపోగా మరింతగా హేళన చేసి చులకన భావనంతో చూస్తారు, నిందిస్తూ దెప్పి పొడుస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వారిని సహాయం ఎప్పుడూ అడగకూడదు. ఇక చివరి వారు తాగుబోతులు, అలాగే తిరుగుబోతులు. తాగుబోతులు నిరంతరం మద్యం సేవించి అధిక ప్రేలాపనతో ఉంటారు. వారి మాటలు ఏమాత్రం కూడా లెక్కలోకి రావు. మద్యంలో చెప్పిన మాటలు మత్తు వదిలాక ఉండవు. ఎదురు చూపులే మిగులుతాయి తప్ప సహాయం మాత్రం ఎప్పటికీ దొరకదు. జీవితంలో అనుభవం అనేది ఎదిగిన వయసును బట్టి రాదు, తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా కూడా గమ్యాన్ని చేరాల్సిందే. శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుందని గుర్తుపెట్టుకో. కారణం లేని కోపాలకు, అలాగే అర్థం లేని పంతాలకు పోయి మనశ్శాంతిని దూరం చేసుకోకూడదు. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, అంతేకాని బాధించడంలో కాదు. ఎవరి నుంచి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని పూర్తిగా చంపేస్తుంది. మన చుట్టూ ఉండే మనుష్యులు ఎలా ఉంటారు అంటే ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడుతూ ఉంటారు, కానీ మనకు పరిచయం ఉన్నవారు ఎదిగితే మాత్రం తట్టుకోలేరు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.